తెలుగులో సావిత్రి గారికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సావిత్రి బయోగ్రఫీ మూవీలో అంటే మహానటి మూవీలో సావిత్రి లాగా నటించి తెలుగు ప్రేక్షకులందరికీ మరింతగా మర్చిపోలేనంతగా ముద్రను వేసుకుంది కీర్తి సురేష్ అని చెప్పొచ్చు. ఇటీవలే తనలోని మరో కోణాన్ని, గ్లామరస్ కోణాన్ని చూపిస్తూ అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా కుర్రకారుని ఒర్రుతలోగించింది అని చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా మరో సర్ప్రైజ్ ఇచ్చింది కీర్తి సురేష్. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్నట్టుగానే కాకుండా తన ప్రియుణ్ణి కూడా పరిచయం చేసింది. అయితే తన పెళ్లి వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో మార్మ్రోగిపోతూ ఉండడం మనందరం గమనిస్తున్న విషయం. అయితే యాంటోనీ థర్టిల్ ని ఆమె మ్యారేజ్ చేసుకోబోతోంది అని, మరి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఆ అబ్బాయి ఎవరు అంటూ కూడా చర్చలు మొదలయ్యాయి. యాంటోనీ థర్టిల్ మరెవరో కాదు, దుబాయ్లో బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నాడు. కైపలాత్ హబీబ్ ఫకూర్ తో కలిసి చెన్నైలో ఆస్పెరోస్ విండా సొల్యూషన్స్ కి ఓనర్ గా రాణిస్తున్నారు. అయితే ఈయన వ్యాపారం కొచ్చి, దుబాయ్ బెస్ట్ గా రన్ అవుతుంది అని చెప్పొచ్చు. ఒక రకంగా ఈయన కోట్లకి అధిపతి అని కూడా చెప్పొచ్చు. అయితే కీర్తి సురేష్ యాంటోనీ వివాహం చేసుకోబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలైతే మనకు వినిపించాయి సోషల్ మీడియా వేదికగా. కానీ ఎలాంటి దీనిపై అధికారిక ప్రకటన లేక క్లారిటీ లేదు అనుకున్నాము. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అధికారికంగా కీర్తి సురేష్ ఈ విషయాన్ని పోస్ట్ రూపకంగా మనందరికీ షేర్ చేసింది. అంతేకాదు తన ప్రేమకు సంబంధించిన సీక్రెట్ ని కూడా బయటపెట్టింది. చాలా రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. 15 ఏళ్ల ప్రేమ అనుబంధంగా వెల్లడిస్తూ ప్రియుడిని పరిచయం చేసింది. ఈ ఇద్దరు వెనకాల తిరిగి సూర్యుడిని చూస్తున్నట్టుగా ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది కీర్తి సురేష్. ఇందులో 15 ఏళ్లు ఇంకా కొనసాగుతుంది అంటూ రింగ్ బాండింగ్ కి సంబంధించిన సింబల్ ని పంచుకుంది. అంతేకాదు ఇది ఎప్పటి నుంచో ఉంది అంటూ కూడా పేర్కొంది. అంతేకాకుండా మరో షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ కీర్తి సురేష్ యాంటోనీ పెళ్లి కూడా ఫైనల్ అయిందట. డిసెంబర్ 11, 12 తేదీల్లో జరగనుందని తెలుస్తోంది. మరి కీర్తి సురేష్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.